స్వాతంత్రం తీసుకురావడంలో సుభాష్ చంద్రబోస్ కీలక పాత్ర వహించారు. భారత సురక్షా సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ రాజు అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో భారత సురక్షా సమితి ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం 1 గంటలకు స్థానిక తహసీల్ చౌరస్తాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన భారత సురక్షా సమితి నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తానంటూ దేశ ప్రజల్లో జాతీయ స్ఫూర్తిని రగిల్చిన వీరుడు సుభాష్ చంద్రబోస్ అని అన్నారు. స్వతంత్రం కోసం అహింసా విధానంలో కాదు, సాయుధ పోరాటం ద్వారా పోరాడి బ్రిటిషర్లను తరిమి కొట్టవచ్చని పిలుపునిచ్చి ఆచరణలో పెట్టిన మహోన్నత యోధుడు సుభాష్ చంద్రబోస్ అని అన్నారు. ఆజాద్ హింద్ ఫౌజ్ను స్థాపించి దేశానికి స్వతంత్రం తీసుకురావడంలో సుభాష్ చంద్రబోస్ కీలక పాత్ర వహించారని అన్నారు. సుభాష్ చంద్రబోస్ భారత స్వాతంత్ర సమర యోధులలో ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి. ఈయన 1939 లోపలనే గాంధీజీతో విభేదించి ఒక ఫార్వర్డ్ బ్లాక్ అనేటువంటి ఒక రాజకీయ పార్టీ స్థాపించినటువంటి వ్యక్తి. భారతీయులలో పడ్డ ఒక గొప్ప ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని, శౌర్యాన్ని, దేశభక్తిని చూపించినటువంటి ఒక గొప్ప యోధుడు సుభాష్ చంద్రబోస్. గాంధీజీ యొక్క అహింసావాదంతోనే స్వాతంత్రం సాధించడానికి అహింసావాదం ఒక్కటే సరిపోదని భావించి సాయుధ పోరాటాన్ని ఎంచుకొని ఆ సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్ర ఉద్యమం ద్వారా ఆ ఆంగ్లేయులను తరిమివేయవలసినటువంటి భావనను కలిగినటువంటి భావించాడు. అందుకే సాయుధ పోరాటమే స్వర్ణీయమని చెప్పినటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్. స్వాతంత్ర పోరాటంలో కూడా చెలో ఢిల్లీ అనేటువంటి నినాదాన్ని ఇవ్వడమే కాకుండా ఈ రక్తాన్ని భారతీయులకు వెళ్ళి ఈ రక్తాన్ని నాకు దారపోయండి, నేను స్వాతంత్రాన్ని ఇస్తాను అని చెప్పి చెప్పినటువంటి ఒక గొప్ప యోధుడు సుభాష్ చంద్రబోస్. ఆయన ఒకసారి ఇట్లాన్ని కలవడానికి జర్మనీ ప్రశాంత్ ఇట్లాన్ని కలవడానికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి ఇష్టం పొందినటువంటి ఒక వ్యక్తిని తీసుకున్నప్పుడు వెళ్ళి ఈ నాయకుడికి పిలవని అని చెప్పి చెప్పాడట. ఆ తర్వాత అంటే ఆ కాలంలో కూడా ఇద్దరు కొన్నటువంటి వ్యక్తి చాలామంది ఉండేటువంటి వాళ్ళు గ్రూప్గా. సో ఇద్దరు వచ్చి మీద క్రియేటివ్ నన్ను ఎలా గుర్తుపెట్టామంటే నా సుభాష్ చంద్రబోస్ మీద చేసినటువంటి ధైర్యము ఎవరికి ఉండదని చెప్పి చెప్పినటువంటి ఒక గొప్ప ధైర్యశాలి సుభాష్ చంద్రబోస్. చంద్రబోస్ అనేటువంటి వ్యక్తి ఒక అంతర్గత నానుడు ఏంటంటే, మీరు ఎందుకు స్వాతంత్రం తీసుకోవాలని చెప్పి బ్రిటిష్ వాళ్ళని అడిగినప్పుడు మేము సుభాష్ చంద్రబోస్ యొక్క సైన్యానికి భయపడి, ఆయనకు భయపడే మేము ఆయన యొక్క సాయుధ పోరాటం భయపడి మేము స్వాతంత్రాన్ని ఇచ్చిపోయామని చెప్పి అది చెప్పడం జరిగినటువంటి ఒక నానుడి. సో అలాంటి స్వాతంత్ర సమయోధుల యొక్క త్యాగాల వల్లనే మనం ఈరోజు దేశ స్వాతంత్రాన్ని అనుభవించుకుంటున్నాం. కాబట్టి అలాంటి స్వాతంత్ర సమయోధుల యొక్క చరిత్రను దాంట్లో ఉన్నటువంటి యువతరం వాళ్ళ యొక్క చరిత్రను తెలుసుకొని ఇలాంటి జయంతి వంటి కార్యక్రమాల ద్వారా వాళ్ళను ఎంతైనా స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తే సుభాష్ చంద్రబోస్ గారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది. సుభాష్ చంద్రబోస్ గారు గొప్ప దేశభక్తుడు, హిందూ ఐకమత్యంతో ఉండాలని ఆ రోజు బ్రిటిష్ వాళ్ళను గడగడలాడించినటువంటి వ్యక్తి. మరి చిన్న వయసులోనే తరనరాన స్వాతంత్రం నా జన్మ హక్కుని కూడా చెప్పినటువంటి ఒక వ్యక్తి. ఆనాడు మహాత్మా గాంధీ యొక్క సిద్ధాంతం సరైన విధంగా కాదు, మరి శాంతితో ఏది సాధించలేమన్నటువంటి ఒక అభిప్రాయానికి వచ్చి తనే వందలాది మంది యువకులను ప్రోత్సహించి వాళ్ళందరికీ శిక్షణ ఇచ్చి ఆజాద్ ఫౌజ్ హిందూ వ్యవస్థను ప్రారంభం చేసి తద్వారా అనేకమైనటువంటి యొక్క సంఘటనలు బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో నిద్రపోయే విధంగా ప్రతి క్షణం సుభాష్ చంద్రబోస్ రాత్రి కళల్లో వచ్చే విధంగా బ్రిటిష్ వాళ్లకు ఎప్పుడూ సంఘర్షణ జరుగుతుండేది. తద్వారా ఆయన స్థాపించినటువంటి యొక్క వ్యవస్థలో కొన్ని వేలాది మంది యువకులను మరి ధైర్యంలో చేర్పించి వాళ్లకు యుద్ధంలో అన్ని మెరుగులు నేర్పించి తెల్లవాళ్ళ యొక్క గుండెల్లో తిరుగుబాటు చేసి స్వాతంత్రమే నా జన్మ హక్కని తెలియజేసినటువంటి ఒక మహనీయుడు. మరి అటువంటి యొక్క దేశభక్తుల యొక్క చరిత్రను పాఠ్యాంశాలలో కూడా